ఇప్పుడు సార్ గారు కొన్ని మాటలు వారికి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభువు నామమున అందరికీ వందనాలండి. ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ సుధీర్ గారికి, రిడీమర్ చర్చ్ సంఘస్థులందరికీ కూడా మరి నా పక్షాన, నా కుటుంబ పక్షాన శుభాలు తెలియజేస్తున్నాను. రియల్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్. క్రిస్మస్ స్టార్ట్ అయింది. సో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద గుడ్ congregation and good celebration. So I'm very happy about it. క్రిస్మస్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చాలామంది ఇదే పాయింట్ గురించి మన రక్షణ ప్రస్తావిస్తూ నిత్యము మనం ఏం తెలుసుకుంటున్నామని అంటూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం దీన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రిస్మస్ అనేది ఒక సంతోషం మాత్రమే కాదు, మన ఆత్మలను నిత్యము ఉజ్జీవింప చేస్తూనే ఉంటాయి. అందుకే ఇలాంటి వేడుకల్లో పాల్గొనడానికి నేను ఎంతో సంతోషిస్తాను. క్రిస్మస్ని చూసినప్పుడు ద ఫస్ట్ థింగ్, ఆ పశువుల శాలను చూడగానే నా మనసు అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అంటే ద హ్యూమిలిటీ, ఆ దీనత్వం ఎక్కడ ఆగిపోయిందో అక్కడే నా మైండ్ ఇంకా అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. దేవాతి దేవుడు ఆయన ఎంత దీనత్వాన్ని కోరుకున్నాడో ఆలోచన చేసినప్పుడు మనం ఏపాటి వారము, మనము కోరుకునే ఘనతలు ఎందుకు సరితూగుతాయని నిత్యము వారిస్తూనే ఉంటాయి. నిజమే, మనము పశువుల శాలను చూసినప్పుడు అయ్యో దేవుడి పశువుల శాలలో ఉన్నాడా, నేను ఇంత పరిస్థితిలో ఉన్నాను అనిపించవచ్చు. కానీ ఆయన అసలు ఆ పరలోకాన్ని దాటి ఒక కింద మెట్టు దిగితేనే చాలా తగ్గిపోయినట్టు, కానీ ఈ భూమి మీదకు వచ్చాడంటే చాలా 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 తగ్గించుకున్నాడు. ఇంకా పశువుల శాల అనేది ఇంకా ఆయన దృష్టిలో అక్కడ నథింగ్ అనమాట. సో అంత దీన స్వభావాన్ని దేవుడు ఎంచుకున్నాడు. సో ఐ వాంటెడ్ టు కన్వే ద గ్రీటింగ్స్ రిగార్డింగ్ ద హ్యూమిలిటీ టు యూ. దీనత్వాన్ని ఆయన ఎంతగా కోరుకున్నాడంటే దీనమైన ప్రాంతాన్ని తన జన్మస్థలంగా ఎంచుకున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా నిన్ను ఏలబోవాడు నీ నుంచి వచ్చునని మాట మనం చదువుతున్నాం ప్రవచనం. స్వల్పమైన గ్రామము అంటే ద స్మాలెస్ట్ టౌన్. ఇంకా సమయానికి అల్పమైన దానిగా కూడా వెళ్ళిపోయింది. దావీదు మహారాజు వంటి గొప్ప రాజులు మరి జన్మించి నడియాడిన భూమి బెత్లెహేము ఎఫ్రాతా. కానీ యేసుక్రీస్తు వారు జన్మించిన సమయానికి మిక్కిలి అల్పమైన స్థాయికి దిగజారిపోయింది బెత్లెహేము ఎఫ్రాతా. కానీ అల్పమైన దానిని కోరుకుని దేవుడు దానికి ఘనతను చేకూర్చాడు. బెత్లెహేము ఎఫ్రాతాకి అప్పటి వరకు పెద్ద పేరు లేకపోవచ్చు, కానీ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించడం ద్వారా ఆ యొక్క స్థలానికి ప్రాముఖ్యత వచ్చింది. స్థలాన్ని బట్టి దేవుడు హెచ్చింపబడ్డు, దేవుని బట్టి స్థలము హెచ్చింపబడింది. అదే విధంగా మన బట్టి దేవుడు అక్కడ హెచ్చింపబడడు. మనం ఎంత గొప్పగా చేసుకున్నామన్న దాన్ని బట్టి దేవుడు హెచ్చింపబడడు. మనలో క్రీస్తు ఉన్నప్పుడే మనం హెచ్చింపబడతాము. బెత్లెహేము ఎఫ్రాతాలో క్రీస్తు పుట్టినప్పుడే దాని తర్వాత నుంచి బెత్లెహేము ఎఫ్రాతాకి ప్రాముఖ్యత వచ్చింది. క్రీస్తు లేకపోతే ఆ ప్రాముఖ్యత లేదు. నీలో నాలో కూడా అదే మనము మాట్లాడుకోవాలి. మనలో క్రీస్తు ఉంటేనే మనకు ప్రాముఖ్యత ఉంటుంది, లేకపోతే మనం అల్పమైన వారము, స్వల్పమైన వారము. తరువాత ఇదే వర్తమానము దేవుడు ప్రకటించడానికి మిక్కిలి అల్పమైన వారిని ఎన్నుకున్నాడు, గొర్రెల కాపురులను. అల్పమైన ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు, అల్పమైన జనులను ఎన్నుకున్నాడు. ఆ గొర్రెల కాపరులు ఆ దేశంలోని ఆ గొర్రెల కాపరులు తమ మందను మేపుచున్నారు. ద లీస్ట్ బోదర్డ్, శాస్త్రులకు, పరిచయులకు, పండితులకు దేవుడు తన యొక్క శుభవర్తమానాన్ని తెలియజేయలేదు. మిక్కిలి అల్పమైన వారికి తెలియజేశాడు. తెలియజేసి అంటున్నాడు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని తెలియజేస్తున్నాడు.
మిక్కిలి అల్పమైన వారికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియచేయడం. అంటే ఒక గ్రేటెస్ట్ మెసేజ్ అనేది మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద రాజులకో జ్ఞానులకో తెలియజేయబడాలి, కానీ మిక్కిలి అల్పమైన వారిని దేవుడు ఎంచుకున్నాడు. అండ్ జ్ఞానులు చూసినప్పుడు అక్కడ మనం గమనించాలి, అంత గొప్ప వార్తను విన్నారు, కానీ తిరిగి వెళ్ళి చూస్తే పశువుల శాలకు వచ్చారు. పశువుల శాలను చూసినప్పుడు డిసప్పాయింట్ కాలా, కానీ ఆ మెసేజ్ని నమ్మారు, ఆ వర్తమానాన్ని నమ్మారు. ఇవాళ నీకు నాకు కూడా ఇదే దేవుడు తెలియజేస్తున్నాడు. మనము చూసే చర్చ్ చాలా చిన్నగా ఉండొచ్చు, మనము ఆరాధించే స్థితులు చాలా మీన్గా ఉండొచ్చు, మన పరిస్థితి చాలా తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం నమ్మవలసినది ఆ గొప్ప శుభవర్తమానమే. ఆ గొప్ప శుభవర్తమానమే మనం నమ్మాలి. మన చర్చ్ ఎంత గొప్పగా ఉందో లేకపోతే ఎంత చిన్నగా ఉందో, మనం ఎంత అల్పమైన వారమో అది కాదు. ద మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్, ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎఫ్రత గొప్పది కాదు, అందులో పుట్టిన యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ సువార్త గొప్పది, ఆ పశువుల పాక గొప్పది కాదు. జ్ఞానులు తూర్పు దేశాన్ని దాటి వచ్చారు. వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, చాలా గొప్ప హెవెన్లీ సైన్ చూశారు. కానీ కిందకి చూస్తే ఇట్ వాస్ ఎ స్మాల్ మేంజర్, చిన్న పశువుల శాల. చిన్న పశువుల శాలను చూసి వారు సాగిలపడి మ్రొక్కి తమ కానుకలను అర్పించారన్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అంటే వాళ్ళ హ్యూమిలిటీ తెలియజేస్తున్నాను. వాళ్ళు గొప్ప నక్షత్రాన్ని చూశారు. చూసిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని రాజమందిరంలో వెతికారు. దే మిస్డ్ ద పాత్. ఇవి మాసిలామణి గారు రాసిన గొప్ప పాటని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తాను. అందాల తార అరుదించి నాకే అనే పాట ఎంతమందికి వచ్చో మరొకసారి దాని అర్థాన్ని మధ్యలో ఒక వచనాన్ని తెలియజేస్తాను. ప్రభు జన్మ యెరూషలేము రాజనగరిలో యేసుని వెతకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపరచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు. ఈ ఒక్క వచనాన్ని నేను మీకు వివరిస్తా. వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి చాలా చక్కగా వచ్చారు. యెరూషలేము వరకు వచ్చాడు. ఆ నక్షత్రాన్నే వెంబడించి వెళ్ళుంటే వారి గమ్యాన్ని అప్పుడే చేరుకునేవారు. కానీ యెరూషలేము రాజనగరకు వచ్చిన తర్వాత, యెరూషలేము వచ్చిన తర్వాత యూదులకు రాజుగా పుట్టిన వాడిని వెతకడానికి రాజనగరకు వెళ్ళారు. దే మిస్డ్ ద పాయింట్. వాడు వెళ్ళాల్సిన డెస్టినేషన్ మిస్ అయిపోయారు. ఎందుకంటే ఈ యొక్క గొర్రెల కాపురులు కాబట్టి, దేవుడికి తమ దగ్గరగా ఉన్నాడు కాబట్టి పశువుల పాకలో పుట్టాడని కన్విన్స్ కాగలిగారు. కానీ జ్ఞానులు వాళ్ళ యొక్క హై స్టేటస్ని ఊహించుకుని రాజనగరులోనే ఉంటాడు రాజు అని అనుకున్నారు. ఎరిగిన దారి తొలగిన వేళ వాళ్ళ నక్షత్రాన్ని చూసి దారిని ఎరిగారు, కానీ దాని నుంచి తొలగి రాజమార్గానికి రాజమందిరానికి వెళ్ళారు. రాజమందిరానికి వెళ్ళారు. అక్కడ ఎదలో కృంగితి అనే మాట చాలా గొప్పగా రాశారు. అంటే రాజనగరానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అక్కడ కనపడలేదు, ఎదలో కృంగవలసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయే త్రోవలో, రాజమార్గంలో రాజమందిరములో వాళ్ళకి జవాబు దొరకలేదు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసయ్య తారను చూసి మరలా వెళ్ళారు. ఆ శిశువు ఎక్కడ చూశారంటే ఆ తార ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళు ఆగి అక్కడికి వెళ్ళి మొక్కున్నట్టు కనపడుతుంది. ఇది దాని అర్థం. ఇది మనందరికీ ఏం చెప్తుందంటే, మనందరము యేసయ్య యొద్దకు వెళ్ళాలనే నిత్యము వెళ్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాము జ్ఞానుల వలె. గొప్ప గొప్ప వాటిని చూసి మనము తొట్టిల్లిపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా నీ కోసం నా కోసము యేసయ్య తార ఎప్పటి వాళ్ళే అది ఎదురవుతూనే ఉంటుంది. మరలా దాన్ని మనం పట్టుకుని వెళ్ళాలని మనకి జ్ఞానులు ఎప్పుడూ తెలియజేస్తూనే ఉంటారు. క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి,
కానీ ఎప్పుడు మనం ఇదే జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను ఆ తారను వెంబడిస్తున్నానా, ఆ రాజమందిరాన్ని వెంబడిస్తున్నానా అని నిత్యము మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటూనే ఉండాలి. మనము తొలగిన వేళ, ఎదలో కృంగినప్పుడు మరలా దేవుని తార మనకు వస్తుంది. ఆ కృంగిన సమయంలో ఇశ్రాయేలు సమాజం ఉన్నప్పుడే భయపడకూడని దూత శుభవర్తమానము వచ్చింది. ఈ క్రిస్మస్ మనకు తెలియజేసేది అదే. నువ్వు ఏ స్థితిలో కృంగిపోయినప్పటికీ కూడా దేవుడు భయపడకుడి అని నిన్ను ధైర్యము చెప్పుతూ నీ ముందు నుండి నడిపిస్తున్నాడు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మ్రొక్కి తమ కానుకలను అర్పించిరి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, వాళ్ళు ఆ నక్షత్రాన్ని, గొప్ప స్టార్, పరలోక దర్శనాన్ని చూశారు. పరలోక దర్శనాన్ని చూసినప్పటికీ చివరికి వచ్చే టైంకి పశువుల సాలే కనపడ్డది. పరలోక దర్శనాన్ని చూసిన తర్వాత ఈ పశువుల సాలలో బాలుడు రాజుగా ఎలా స్వీకరించారో నాకు తెలియదు. ఆ బాలుని చూసి వాళ్ళ సాగిలపడి మ్రొక్కి అనే మాట రాయబడి ఉంటుంది. జస్ట్ కానుకలు ఇవ్వలేదు. బంగారము బోళము సాంబ్రాణి గొప్ప కానుకలే కావచ్చు, కానీ కానుకలు మాత్రమే ఇవ్వలేదు. వాళ్ళ సాగిలపడి మ్రొక్కి పూజించారు. మన కానుకలు కాదు, మన హృదయము ఆయనకు మ్రొక్కినప్పుడే మన కానుకలు అంగీకరించబడతాయి. వాళ్ళు ఆ గొప్ప తారను చూసి, ఆ తారని యొక్క స్థాయిలో ఉన్న తమ ఆలోచనను ఈ పశువుల శాలలో ఉన్న అతి బలహీన స్థితిలో ఉన్న బాలుడును చూసి అక్కడికి దిగజారి, వాళ్ళ హృదయాలను అక్కడికి దిగజార్చి అక్కడ వాళ్ళు దేవుని మొక్కారు. ఇదే మనకు గొప్ప వర్తమానము. మన పరలోక దర్శనాన్ని చూస్తాము, మన పురము ఇది కాదు, పరలోకము నా పురము అని మనము మాట్లాడుతూ ఉంటాము. ఇది మన